రానున్న రోజుల్లో డిఎస్సి అవకతవకలపై వైఎస్ఆర్సీపీ పోరాటం ఉధృతం చేస్తుందని తెలిపారు ఆ పార్టీ ఎంపీలు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా చేసినట్లుగానే నారా లోకేష్ కూడా వెంటనే మంత్రి పదవి నుంచి తప్పుకోవాలన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా డెఫినెట్గా సమాజం ముందు నిలబడవలసిందే. కాబట్టి విద్యాశాఖ మంత్రులు శ్రీ లోకేష్ గారు ఎంక్వైరీ చేయమనండి, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారిని కోరుతున్నా, మీరు ఎంక్వైరీ చేసి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉందని నేను అడుగుతున్నాను. ఈ విషయంలో ఎవరైనా ఏది మాట్లాడినా మేము దాని ప్రూఫ్తో మేము నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇది సెంట్రల్లో దేశంలో జరిగిన నీట్ స్కామ్ కన్నా అతి పెద్ద స్కామ్ గా మనం అందరూ కన్సిడర్ చేయాలి. అయితే ఈ స్కామ్ జరిగిన అప్పటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీదే మాట్లాడుతూ ఉంది, దీని మీదే పోరాటం చేస్తూ ఉంది. ఈ స్కాములు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో వీటి మీద రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కఠినంగానే ఉంటుందని, అదేవిధంగా ఈ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, డిఎస్సి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.